రెస్పాన్సిబిలిటీ కొత్త చాప్టర్, బాధ్యత. ఇదేంటి చూద్దాం. వెన్ ఐ ఫస్ట్ కేమ్ టు లివ్ ఇన్ మేరాబాద్ ఐ వాజ్ ఫుల్ ఆఫ్ ఎంథూజియాజం అండ్ ఐ వుడ్ ఆఫెన్ వర్క్ మై సెల్ఫ్ టు ఏ పాయింట్ వేర్ మై హెల్త్ వుడ్ బ్రేక్ డౌన్. మేరాబాద్లో కొత్తగా మకా ఉన్నాక వెళ్ళాను. మంచి పైలా పచ్చేసి కుర్రాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఎక్కడికైనా సరే, ఏ పైనైనా సరే, రాత్రి పగలలేదు, ఎంతైనా చేసేస్తూ ఉండేవాడు. హుషార్ అంతా. వాడు ఆరోగ్యం పాడైపోతున్నా పట్టించుకునేవాడు కాదు. భోజనం టైంకి వేళకు భోజనం ఉండేది కాదు. తర్వాత చూద్దాం, ముందు పని ఇంపార్టెంట్ అండి, పని అని ఆ హుషారంతా వాళ్ళు కనపడుతూ ఉండేది. ఇన్ దియర్ ఎంథూజియాజం టు డూ బాబాస్ వర్క్ న్యూ రెసిడెంట్స్ ఆఫ్ అండ్ డూ దట్. కొత్తగా వెళ్ళినాడు ఇలాగా ఉంటాడు, వాడికి హుషారు ఉంటుంది. అది కొత్తలో ఇలాగే చేస్తూ ఉంటారు అందరూ కూడా. యాజ్ టైమ్ వెంట్ బై ఐ లెర్న్ టు డూ యాజ్ మచ్ యాజ్ మై హెల్త్ అలౌడ్ మీ అండ్ నాట్ టు టేక్ ఆన్ మోర్ వర్క్ దాన్ ఐ కుడ్ హ్యాండిల్. నెమ్మదిగా రోజులు గడిచే కొద్దీ పాటలు నేర్చుకొని నేను అసలు విషయం తెలుసుకున్నాను. ఏమిటి, నా ఆరోగ్యము ఎంతవరకు నాకు అనుమతిస్తే అంత పని చేయాలన్నమాట. అంతకు మించి వెళితే అసలు మొసలకే మోసం వస్తుంది, అసలు ఏ పని చేయలేని, ఇంకొకరు మోసుకెళ్ళాను నన్ను అనేటువంటి సత్యము తర్వాత తెలుసుకున్నాను నేను. హవెవర్ యాజ్ ఇయర్స్ పాస్డ్ వన్స్ ఇన్ ఎ వైల్ ఐ ఫెల్ట్ ద నీడ్ ఫర్ ఎ లిటిల్ ఫ్రీ టైమ్ ఫర్ మై సెల్ఫ్. అప్పుడు ఒక సంవత్సరం, 2 సంవత్సరం ఇలా అయిన తర్వాత నాకు అనిపించింది, కొంచెం నాకు కొంత ఓ టైం ఉండాలి. నాకు నా ఇష్టం వచ్చిన పని చేసుకుని నాకు 1 గంట 2 గంటలు 3 గంటలు ఇల్లు సర్దుకోవాలి, నాకు గొడ్లు ఉతుక్కోవాలి, ఇలా ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది. జస్ట్ లైక్ గోయింగ్ ఫర్ ఎ వాక్ ఎలోన్ ఆర్ జస్ట్ బీయింగ్ ఎలోన్. అలా నడిచి ఒక్కడో 2 రౌండ్లు వేసి 2 కిలోమీటర్లు తిరిగి వస్తే బాగుంటుంది కదా, అలాగా అనిపించింది. దిస్ వాజ్ ఎ లగ్జరీ దట్ వాజ్ నాట్ గివెన్ టు ద రెసిడెంట్స్ హూ వర్క్డ్ అరౌండ్ ది మండలి. మండలి వాడికి అసిస్టెంట్గా పనిచేసిన వాడికి ఇది ఒక పెద్ద కళే, అంత సులభంగా దొరకదు ఇది. అది చాలా లగ్జరీ కింద లెక్క. ఎందుకంటే వాళ్ళకి కూడా ఉండాలంటే వాళ్ళు నిరంతరం పనిచేస్తూ ఉంటారు, వీళ్ళు కూడా పనిచేయమంటారు వాళ్ళు. ఆఫ్ కోర్స్ ఏ రీడర్ మైట్ ఫైండ్ దిస్ టూ స్ట్రిక్ట్. చదువుకున్న వాడికి అంతలా ఉంటాయా ఆశ్రమంలో ఉన్న వాళ్ళ జీవితాలు, ఇది మరీ కఠినంగా ఉంది అనిపించవచ్చు మీకు నేను రాసిన కథలు చదువుతున్న వాడికి. బట్ యాజ్ ఇరిచ్ వన్ సెట్ టు మీ, ఒకసారి ఇరిచ్ ఇలా అన్నాడు, అది మళ్ళీ మీకు చెప్తానంటున్నాడు. లైఫ్ విత్ బాబా వాజ్ సో మచ్ స్ట్రిక్ట్. బాబాతో జీవితము ఇంత కఠినం, చాలా కఠినంగా ఉండేది. యూ పీపుల్ గెట్ గుడ్ స్లీప్. మీరు హాయిగా పడుకోగానే నిద్రపోతున్నారు, మళ్ళీ తెల్లవారి వరకు మీకు ఏం ఆటంకం లేదు. యూ హ్యావ్ గుడ్ ఫుడ్, మంచి ఇంత అన్నం, 2 కూరలు, ఓ పప్పు, రసం, పెరుగు పొద్దున పెడుతున్నారు, సాయంత్రం పెడుతున్నారు, టైంకి టిఫిన్ వచ్చేస్తుంది, అంత బ్రహ్మాండంగా ఉంది. గెట్ రెగ్యులర్ బాత్, రోజు స్నానం చేస్తున్నారు, వేడి నీళ్ళు స్నానం, సోలార్ వేసుకొని. అంటే ఇప్పుడు డీ హాస్టల్లో మనం ఊహించుకొని చెప్తున్నాం. యూ కెన్ మీట్ ఫ్రెండ్స్. ఎవడో ఫ్రెండ్ వచ్చాడంటే వాడితోటి గంట మాట్లాడుతున్నాను, వాడితోటి మాట్లాడచ్చు హాయిగా. గో ఆన్ వెకేషన్, మధ్యలో హ్యాపీ వ్యాలీ చూడడానికి వెళ్తున్నావు, సతారా వెళుతున్నావు, టోకా వెళుతున్నావు, పంచగిరి వెళ్తున్నావు, మహాబలేశ్వర్ వెళ్తున్నావు, ఎక్కడికైనా వెళ్ళచ్చు. అండ్ యూ ఆల్సో లివ్ ఇన్ వన్ ప్లేస్ ఆల్ ద టైం. నీ డేట్లు ఇచ్చుకొని పలానా తారీఖు దాకా ఇక్కడ ఉంటానండి, ఆ తర్వాత కాకినాడలో ఉంటానండి, ఆ తర్వాత బెంగళూరులో ఉంటానండి అని డేట్లు అన్నీ ఖచ్చితంగా వేసుకొని నీ ప్రణాళిక నువ్వు అమలు చేసుకుంటున్నావు. యూ ఈవెన్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు థింక్ ఫ్రీలీ వితౌట్ సంబడి ఆస్కింగ్ యూ వాట్ యు ఆర్ థింకింగ్. నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. నీకు ఏమిటి, నీకు ఇష్టం వచ్చింది ఆలోచించుకోవచ్చు. నువ్వు ఎవడు నేను ఏం ఆలోచిస్తున్నావో చెప్పు అని అడిగేటువంటి ఆ జోక్యం చేసుకోలేడు నీ జీవితంలో. అది ఎంత పెద్ద స్వేచ్ఛో మీకు తెలియదు, అది ఆ విషయం మీకు. వీ డిడ్ నాట్ హ్యావ్ దట్ వెన్ వి లివ్డ్ విత్ బాబా. నేను ఇప్పుడు చెప్పాను ఇవన్నీ, ఇవేవీ లేవు మాకు బాబాతో జీవిస్తూ ఉన్నప్పుడు. అంటే కావలసిన తిండి లేదు, వేళకి తిండి దొరుకుతుందో లేదో లేదు. ఒక్కొక్కసారి 4-5 రోజులు కూడా నిద్రపోకుండా ఉండేవాడు ఇరిచ్. కళ్ళు ఎర్రగా అయిపోయి ఉండేవి. ఒకసారి ఇరిచ్ చెప్పాడు, ప్రపంచంలో అతి బరువైన వస్తువు ఏదైనా అడిగితే ఏం చెప్తారన్నాడు. కళ్ళు రెప్పలు అన్నాడు. దానికి 4 రోజులు నిద్ర లేకపోయిన తర్వాత క్రేన్లు పెట్టినా రాగదటిలా పడిపోతుంది. ఎన్ని క్రేన్లు పెట్టినా దాన్ని ఆపలేము. అంత దారుణమైన పరిస్థితి ఉంటూ ఉండేది. ఒకసారి ఇరిచ్ రాస్తాడు, ముందు సీట్లో బాబా కూర్చున్నారు, పక్కనే ఇరిచ్ కూర్చున్నాడు, డ్రైవర్ నడుపుతున్నాడు.
నిద్ర లేదు, ఎన్నాళ్ళు అయిపోయింది. ఈ నిద్రలో ఉండగా లేచి చూసేటప్పటికి బాబా భుజం మీద ఇలా జారబడి నిద్రపోతున్నాడు ఎగిరించి. సొల్లు కూడా కారిపోతుందట ఇలా నిద్రలో. బాబా కోటి పింక్ కలర్ కోటు తడిచిపోయింది. గబుక్కుని కంగారు పడి లేచాడు. లేచి అయ్యో సారీ బాబా అంటే పడుకోన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉండేది. ఎక్కడికి వెళ్ళాలో ఆయన డిసైడ్ చేసేవాడు. సామాన్లన్నీ మోసుకొని ఒక పెద్ద ట్రక్కు మీద వేసుకుని కోణల్లోంచి వెళ్ళి అన్ని మూటలు ఇప్పేస్తే 10 నిమిషాలు అయితేడికి బావులేరు ఇక్కడ పోదామని కూడా మళ్ళీ మోసుకొని మళ్ళీ గట్టలు కట్టుకొని ఎక్కడికి పోవాలో తెలియదు, ఎప్పుడు పోవాలో తెలియదు. వీళ్ళు వెళ్ళగానే అబ్బా ఇక్కడ ఉంటే ఎంత బాగుంది, భలేగా ఉంది ఇక్కడ, కనీసం 2 నెలలు ఉండాలనుకుని అన్నీ సర్దేసుకునేవాడు. ఎక్కడెక్కడ ఇవి నీరు జాగ్రత్త పెట్టుకో అన్నీ వీడైతే మళ్ళీ పావు గంటకి ఉత్తరే ఇక్కడ బాగాలేదు పోతామన్నమాట. మళ్ళీ కట్టాడు. అలాగ దీనికి ఇష్టాలు చెప్పుకోవడానికి కూడా లేదు. సడన్గా అడిగేవాడు ఆయన ఏం ఆలోచిస్తున్నావు అనేవాడు. ఏకాంతం కూడా లేదు, ఒక ప్రైవసీ లేదు. ఇలాంటి జీవితం మేము బాబాతో గడి. ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ఏ రిస్ట్రిక్టెడ్ లైఫ్ బట్ ఎ లైఫ్ ఆఫ్ డిప్రివేషన్ అండ్ హెరాస్మెంట్. ఊరికే నిరోధనలు అంటే నిర్బంధంతో కూడినటువంటి జీవితమే అనుకుంటున్నారేమో, కాదు. ఇప్పుడు హాస్టల్లో స్టూడెంట్ ఉంటాడు, వాడికి అన్ని రూల్స్ పెట్టేస్తారు, నిర్బంధ విద్య అంటారు. కానీ అది కూడా గారు హింస, మామూలు జీవితం కాదు. I would like to share the following incident that happened when I was living in Mehrajad. మేరాజాద్లో నేను ఉంటూ ఉన్నప్పుడు, అంటే రుస్తం చెప్తున్నాడు, జరిగిన ఒక సంఘటన మీకు మనమే చేస్తాను నేను. It was in December 1989 that I was first invited to live at Mehrajad. As Falu, the caretaker of Mehrajad, was planning to leave for Mumbai for 2 weeks for some personal work and also spend time with his family. ఫాలు అనేటువంటి ఒక మేనేజర్లు అటు అనుకున్నాం. మేరాజాదులో బాగోగులు, వీళ్ళకి ఏం పాలు కావాలా, భోజనం కావాలా, కూరగాయలు కావాలి, ఇవన్నీ తెప్పించడం, ఈ శుభ్రం పని వాళ్ళందరికీ పనులు అలాట్ చేయడం, డ్యూటీ ఒకడెవడో ఉన్నాడు. వాడు కుటుంబంతో కలిసి నాకు చిన్న పని ఉందండి, ఒక 10 రోజులు నెల రోజులు సెలవు కావాలని అడిగాడు. అప్పుడు మండలి వాళ్ళు అనుకుని వీడు అస్తమానం అడుగుతూ కాగితం పెట్టుకున్నాడు, నాకేమో నాకేమైనా అవకాశం ఇస్తే నేను కొన్నాళ్ళు పని చేసుకుంటానని. వీడికి అవకాశం ఇచ్చారు, రారా బాబు నువ్వు ఉండొచ్చు ఇక్కడ, నీకు డ్యూటీ అన్నారు. అది సుమారు డిసెంబర్ 1989వ సంవత్సరం. I was overjoyed as I was a new resident and had only come in June of 1989. వీడు జూన్లో వచ్చి డ్యూటీలో ఉంటున్నాడు, కానీ మెహరాజాద్ డ్యూటీ డిసెంబర్లో వచ్చింది. నాకు చాలా ఆనందం కలిగింది. మెహరాజాద్లో మండలి వాళ్ళతో కలిసి జీవించేటువంటి అవకాశం, ఆహా అనుకున్నాను. To be the first Mehrajad resident to be invited to live at Mehrajad was my good fortune and Baba's grace. యాక్చువల్గా నేను మెహరాబాద్లో డ్యూటీ చేసేవాడిని, మెహరాబాద్ రెసిడెంట్నే నేను. కానీ మెహరాజాద్లో ఉండడానికి అవకాశం ఇచ్చిన మొట్టమొదటి మెహరాబాద్ రెసిడెంట్ అని చెప్పొచ్చు నేను. అది నా అదృష్టం. In those days, Falu and Dr. Shelley were the 2 residents who were living there on a permanent basis. ఒక ఇద్దరు మనుషులు, ఒక డాక్టరు, ఈ ఫాలు అన్నవాడు, ఇద్దరు పర్మనెంట్గా మెహరాజాద్లో అక్కడ మకాం ఉంటూ ఉండేవారు. ఫాలు వాజ్ ది మెహరాజాద్ కేర్ టేకర్ అండ్ షెల్లీ వాజ్ ది మండలిస్ డాక్టర్. ఒకడు డాక్టర్, ఈ మండలి వాళ్ళ ముసలాళ్ళందరికీ మరి ఏవో రోగాలు రోస్టులు ఉంటాయిగా, అవన్నీ చూస్తూ ఉండేటువంటి డాక్టర్. ఒకడు కేర్ టేకర్ అంటే మనం అనుకున్నాం పాలు తెప్పించాలి, భోజనం తెప్పించాలి, కరెంట్ పని చేయట్లేదు, మెయింటెనెన్స్ చూడాలి, నీళ్లు పని చేయట్లేదు, గార్డెన్ ఇవన్నీ చూసుకునేటువంటి మన. కేసీ అండ్ దవానా వుడ్ వర్క్ దేర్ డ్యూరింగ్ ద డే బట్ వర్ లివింగ్ అట్ ద ట్రస్ట్ కాంపౌండ్. ఇరిచ్ సెక్రటరీ దవానా అని ఉండేది, మీరు చూసుంటారు చాలామంది ఆ అమ్మాయిని. కేసీఎన్ వీళ్ళు కూడా రోజంతా పనిచేసేవారు, సాయంత్రం అయ్యేటప్పటికి అహ్మద్నగర్ ట్రస్ట్ కాంపౌండ్కి వెళ్ళిపోయేవారు, అక్కడే ఉండేవారు మా వీళ్ళంతా. సో ఐ వాజ్ ఆస్క్డ్ టు ప్యాక్ ఎ ఫ్యూ క్లోత్స్ అండ్ కమ్ టు మెహరాజాద్ అని సర్టెన్ డేట్. నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే, ఫలానా రోజున నువ్వు మెహరాజాద్ రిపోర్ట్ అవ్వాలి, నీ కూడా 4 జతలు తెచ్చుకోవాల్సి ఉంటుంది అక్కడ ఉండడానికి. వెన్ ఐ అరైవ్డ్ ఐ వాజ్ షోన్ టు మై రూమ్. అక్కడ మెహరాజాద్లో కానీ మెహరాబాద్లో కానీ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి ఆర్డర్స్. ఊరికినే మనం ఆఫీస్కి అయితే వెళ్ళగా ఈ రిపోర్ట్ ఫర్ డ్యూటీ అని సోన్స్ రేట్ ఇలా ఉండవు. నువ్వు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, చాలా ఖచ్చితంగా రాసి ఉంటాయండి. ఇప్పటికీ మనకు బాబా ఉన్నప్పుడు ఎలా ఉండేదో, భౌతికంగా బాబా ఉన్నప్పుడు ఇప్పటికీ మనం రుచి చూడొచ్చు అనమాట. డ్యూటీ చేస్తే సరదాగా
ఆ కొండ మీద సమాధి దగ్గర నైట్ డ్యూటీ చేయొచ్చు మనం ఎవరన్నా వెళ్తే. ఆ మనసారి మా ఈ రూమ్ ఉంది చూడండి, ఆ రూమ్ పక్కన ఓ రూమ్ ఉంది, అందులో ఉండొచ్చు. మనం డ్యూటీ చేస్తామంటే మనం అందులో అక్కడ ఒక డ్యూటీ చార్ట్ ఉంటుంది అన్నమాట. ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు ఎంత స్పష్టంగా రాసి ఉంటాయో బాబా ఉన్నప్పుడు పెట్టినవి అనమాట అన్నీ. ఇప్పటికీ అదే లామినేట్ చేయించి పెట్టారు నీట్గా. కొండంతా తిరగాల, పైన మెహరాబాద్ కొండ తిరగాలమ్మా. మరి బాబాని అలాగ అనాథ కింద వదిలేయలేం కదా, మనం ఒకటి డ్యూటీ ఉండాలి కదా. ఏం జరుగుతోంది ఇక్కడ బాబాకి ఎవరన్నా ఆ తాళాలకి పగలు కొట్టాడు అనుకోండి, ఎంత అప్రతిష్ట ట్రస్ట్కి, మరి రక్షణ ఉండొద్దు, ఉండాలి కదా. ఇప్పుడు మనకు అంత విలువైన వస్తువుని ఒక ఏటీఎం దగ్గరే ఒకరిని పెడుతున్నాం మనం, ఆయన సమాధి దగ్గర మనిషిని పెట్టద్దు అంచేది. అక్కడ డ్యూటీ ఉండాలి. అక్కడ మన డ్యూటీకి వెళ్ళగానే ఆ కార్డు ఇస్తారన్నమాట. కార్డు చదువుకుని దాని ప్రకారం మన డ్యూటీ చేయాలి. బాబా భౌతికంగా ఉన్నప్పుడు అందులో రాసినవన్నీ ఉంటాయి. ఎన్నింటికి డ్యూటీకి వెళ్ళాలి, ఇక్కడ ఒక కర్ర ఉంది, ఇక్కడ ఒక టార్చ్ ఉంది, ఇక్కడ ఒక కుర్చీ ఉంది, ఇక్కడ ఒక మంచం ఉంది, నువ్వు కుర్చీలో కూర్చోవచ్చు, ఈ కర్ర పట్టుకోవాలి, నువ్వు తిరగాలి, ఈయనింటికి బయట సమాధి చుట్టూ రౌండ్లు వేయాలి, ఆ కొండ ఈ మూలకు వెళ్ళాలి, ఆ మూలకు వెళ్ళాలి, ఈ మూలకు వెళ్ళాలి, పాములు కనపడితే ఎన్ని రకాలు ఉంటాయి అక్కడ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నువ్వు చంపగలవా, నువ్వు చంపలేకపోతే ఏం చెయ్యాలి, అన్నీ ఉంటాయి అందులో. ఒకడే వాచ్మెన్ ఉంటాడు అక్కడ. వాచ్మెన్ ఒకడు పెయిడ్ లేబర్ ఉంటాడమ్మా, కానీ ట్రస్ట్ తరఫున మనం ఎవరో ఒకరు వాలంటీర్ ఉంటాడమ్మా. మనం ఎవరో అంటే అదృష్టం కాదు, మనం ఏంటంటే ఇనిషియేటివ్ తీసుకోము. మనం ఏదో మనం వెళ్ళి రావడమే చాలా కష్టం అనుకుంటాం. మనకి ఏమైనా పని చేయించా అని అడగాలని కూడా ఆలోచించాం మనం. అది తేడా. అదేనమ్మా, అది ఏంటి అవకాశం మనకు వస్తుంది, మనం తెలుసుకుందాం ఇది. బహుశా మరి ఆడవాళ్ళకి ఇస్తారు ఎవరో తెలియదు నాకు అది. అప్పుడు అందులో బాబా రాయించిన దానిలో ఉంటుందన్నమాట. మరీ పెద్ద పాము కనిపించింది అనుకో, నువ్వేం చెయ్యొద్దు సుమా, హలువా వాడి ఎక్స్పర్ట్, వాడు కౌరవమించు అయిపోయిందంతే. హలువారు పాద్రి అనుకుంటాను ఇంకొక పేరు ఇది. ఈసారి వెళ్ళినప్పుడు ఆ రూమ్లో చూడొచ్చు అనమాట సరదాగా మీరు. ఇది ఉంటుంది అక్కడ పాద్రి, వాళ్ళు కౌరు పంపించేసేవారు అనమాట. పంపించేసి వాళ్ళు ఇచ్చి గ్యారంటీ, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్. కృష్ణనాయర్ కానీ అలోబా కానీ వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే వాళ్ళు పాములతో సహవాసం చేసారు. ఇప్పుడు మనకి ఏమీ లేవు అక్కడ, అన్ని సదుపాయాలు ఉన్నాయి మనకి. శుభ్రంగా హాయిగా ఒక పరుపు, రొగ్గు. ఏమ్మా, నేను ఒక్కసారి చేశాను. ఎవరో ఎలన్ వ్యాగ్నర్ అని ఉన్నాడు కదా ఎన్పిఆర్లో కుక్, అతను జ్వరంతో ఉన్నాడు. జ్వరం అని తెలిసింది, మేము ఏదో వెళ్తుంటే జ్వరం అన్నారు. జ్వరం అంటే రూమ్కి వెళ్ళి ఏమైనా జ్వరం అంటే ఏదో ఇన్ఫెక్షన్ అన్నాడు. ఏమైనా నువ్వు ఏం చేస్తున్నావు ఈవేళ అన్నాడు. ఏంటి చెప్పన్నాను. రాత్రికి ఇక్కడే ఉంటావా, ఇక్కడే ఉంటుంది, నా డ్యూటీ ఉంది, నేను జ్వరం కదా వెళ్ళాను, నువ్వు చేస్తావా అన్నాడు. ఓ తప్పకుండా చేస్తావా అంటే ఇప్పుడు మోటార్ సైకిల్ ఎక్కి తీసుకెళ్ళి ఆ టైంకి అక్కడ దింపాడు అనమాట. రాత్రి తెల్లవారులు ఆ టైం షెడ్యూల్ ప్రకారం రౌండ్ వేయడమే, టార్చ్ ఉంటుంది, వాచ్మెన్ వస్తాడు కూడా, 4 కుక్కలు ఉంటాయి. మన మామూలు కుక్కలు తిరిగి పడుకుని ఉంటాయి కదా, రాత్రి అంతా ఫుల్ డ్యూటీ చేస్తూ ఉంటాయి. అక్కడ కుక్కల్ని ఎలా మచ్చి చేసుకోవాలి అందులో ఉంటుందన్నమాట. వాచ్మెన్ రొట్టెలు తెస్తాడు, వాడు రొట్టెలు తెచ్చిన వెంటనే ఆ రొట్టెలు అడిగి తీసుకో, ముక్కలు చేసి ఒక్కొక్క కుక్కకి తినిపించి నీ చేత్తో, అవి నువ్వేం చెప్తే అది చేస్తాయి. వాళ్ళు కూడా ఉంటాయి అనమాట కుక్కలకి. ఇలాగ వాళ్ళు ఎన్నో చిట్కాలు ఉంటాయన్నమాట. వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటారు. మెహరాబాద్ రెసిడెంట్స్ అందరికీ డ్యూటీలు రొటేషన్లు పడుతూ ఉంటాయి. అలాగే గంట కొట్టాలి, మనం చూస్తూ ఉండాలి. ప్రతి గంటకి అరగంటకి గంటలు కొడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మెహరాబాద్ తెల్లవారులు కొడుతూనే ఉంటారు, జనరల్గా అబ్జర్వ్ చేయము. ఆ గంట కొడుతున్నాడో లేదో వాడిని చూసుకుంటూ ఉండాలి మనం. ఇలాగా అనేకమైన విషయాలు ఉంటాయన్నమాట. అందులో బుర్ర పెడితే మనకి తెలుస్తాయి, లేకపోతే మనం ఊరికినే బయట ఇళ్ళు చేస్తున్నామంటే తెలియదు. అందుకే అమరతిథి రోజుల్లో వెళితే ఇవి తెలిసే అవకాశం లేదు. మామూలు రోజుల్లో వెళితే, అయితే ఇలాంటి దసరా వెళితే మళ్ళీ అప్పుడు 1000 మందే. మధ్యలో వెళితే అప్పుడు మనకు అన్నీ
బుర్ర పెట్టి అసలు ఏంటి 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 అని తెలుసు. సో ఐ వాజ్ ఆస్క్డ్ టు ప్యాక్ ఎ ఫ్యూ క్లోత్స్ అండ్ కమ్ టు మెహరాజాద్ అని సర్టెన్ డేట్. పలానా రోజున ఒక 2-3 జాతలు తీసుకుని నువ్వు రావబ్బాయి మెహరాజాద్ రిపోర్ట్ అవ్వమన్నారు. వెన్ ఐ అరైవ్డ్ ఐ వాజ్ షోన్ టు మై రూమ్ అండ్ అన్ప్యాక్డ్. నేను వచ్చి రిపోర్ట్ అయ్యాను, అదిగో అది నీ గది అన్నారు. అక్కడ నా బ్యాగ్ తీసి బట్టలు జాగ్రత్తగా సర్దేసుకున్నాను గూట్లో. ఆ ప్యాకెట్ తీసి సర్దేసుకున్నాను నా సామాన్లన్నీ. మనీ కేమ్ అప్ టు మీ అండ్ సెడ్, మనీ వచ్చింది నా రూమ్కి. సో యూ హ్యావ్ ఫైనల్లీ కమ్ హోమ్ మై చైల్డ్. నాయన వచ్చేసావు అనమాట, మొత్తానికి నీ ఇంటికి వచ్చేసావు నువ్వు. నీ ఇంటికి, నీ సొంత ఇంటికి నువ్వు వచ్చావు అంది ఆవిడ. హీరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ మనీ ఫిల్డ్ మై హార్ట్ అండ్ సోల్ విత్ బాబాస్ లవ్. బాబా సోదరి అయినటువంటి మణి ఇలా మాట అనగానే నా గుండి, నా ఆత్మ అంతా నిండిపోయింది బాబా ప్రేమతో. ఫర్ ఇట్ రియల్లీ ఐ ఫెల్ట్ దట్ వే ఐ హ్యాడ్ ఫైనల్లీ కమ్ హోమ్. నిజంగా నాకు అప్పుడు అనిపించింది, ఇది అసలు పుట్టిల్లు, ఈ సృష్టికి పుట్టిల్లు, తండ్రి ఉన్న ప్లేస్ ఇది. నిజంగానే అక్కడికి వచ్చాను కదా నేను అని నాకు అనిపించింది. ఐ సెడ్ దీస్ టు మనీ. నిజంగానే నేను అలాగే పుట్టింటికి వచ్చానని మణితో చెప్పాను నేను. అండ్ ఐ థ్యాంక్డ్ హెర్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు నాకు పర్మిషన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పాడు. షీ రిమైండెడ్ మీ టు థ్యాంక్ బాబా అండ్ నాట్ ఎనీ వన్ ఎల్స్. ఎప్పుడైనా సరే బాబాకి థ్యాంక్స్ చెప్పాలి, ఎవరికి చెప్పకు, అది అలవాటు చేసుకోను అని చెప్పింది. అలాగే మనం కూడా ముఖ్యంగా ఏ కార్యక్రమం జరిగినా ఆయన గొప్ప సంకీర్తన చేసేందుకు ఇప్పుడు దాకా ఎన్నో విన్నాం, ఇలాగ ఎవడో పాడలేదు అని మాట్లాడేస్తూ ఉంటారు. అది చాలా తప్పు అయిన విషయం అని మనం గమనించాలి. ఎందుకని ఆయన కుక్కతో పాటించగలడు, నక్కతో పాటించగలడు. సో ఆయన గొప్పతనం అని మనం గ్రహించాలి. ఎవడో ఒక విషయం ఉపన్యాసం ఇచ్చేస్తాడు, ఓహో ఏం మాట్లాడేసారండి అంటే ఆయన ఎవరితోనైనా చేయించుకోగలరు. కాబట్టి క్రెడిట్ ఏదైనా ఉంటే ఆయనకే వెళ్ళాలి అనేది స్పృహ మనం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకని ఆ వ్యక్తికి ఇవ్వడం మొదలెడితే పొద్దున్న ఒకడు పొగడపోతే కోపం వచ్చేస్తుంది వాడికి వాళ్ళ మీద. అంచేతే అన్ని ప్రమాదాలు ఉన్నాయి దానిలో. అందుకని ఆయనకే క్రెడిట్ ఇస్తూ ఉంటే ఎవడు తప్పు పట్టాడు, ఎవడు కూడా ఫీల్ అవ్వడానికి ఉండదు. ఆయనదే కదా అది, నిజం అదే కదా. I was expecting that I would be given some work or duties just as in Mehrabad, where the atmosphere revolved around work. నేను అనుకున్నాను, ఇప్పుడు నువ్వు 1, 2, 3 అని నాకు ఇచ్చేస్తారు, ఈ టైం నుంచి ఈ టైం దాకా ఈ పని, ఈ టైం నుంచి ఈ టైం దాకా ఈ పని అని ఒక షెడ్యూల్ ఇచ్చేస్తారేమో మెహరాబాదులో లాగా అనుకుని చూస్తున్నాను నేను, ఏం చెప్తారా వీళ్ళు అని. నథింగ్ వాజ్ సెడ్ టు మీ. ఏం చెప్పలేదు నాకు. అలా ఉంటున్నాను మామూలుగా, టైం టీ తాగుతుంది, భోంచేస్తున్నాను, పడుకుంటున్నాను, ఇలాగ రోజులు నడుస్తూ ఉన్నాయి. హవెవర్ అబౌట్ వర్క్ ఆర్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు యాజ్ కేర్ టేకర్. ఏం చేయాలో కూడా ఎవడో చెప్పట్లేదు, నీ డ్యూటీస్ ఇదేని కూడా ఎవడో చెప్పట్లేదు. ప్రియతముని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 3లో ఉన్నాం మనం ఇది వరకు నిలుపుదల చేసినప్పుడు ఎక్కడున్నాం ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. రెస్పాన్సిబిలిటీ అనేటువంటి అధ్యాయం చదువుతూ ఉన్నాం. అంటే బాధ్యత. క్లుప్తంగా దానిలో రుస్తుం ఏం చెప్తున్నాడో ఒక్కసారి నెమరు వేసుకుందాం. నేను మెహరాబాద్ వచ్చినప్పుడు కొత్తలో చాలా హుషారు, ఇక క్షణం తిరిగి లేకుండా రాత్రికి పగలు పనిచేసేద్దామని చాలా స్పీడ్గా ఉండేవాడిని. అయితే కాలం గడిచే కొద్దీ నెమ్మదిగా కాళ్ళు పీకే. అప్పుడు నా ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తే అంతవరకే పని చేయడం అలవాటు చేసుకున్నాను నెమ్మదిగా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి. అయినప్పటికీ చాలా బిజీగానే ఉండేది నాకు టైం అంతా. కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత బొత్తిగా మార్నింగ్ వాక్ టైం ఉండలేదు, ఈవినింగ్ వాక్ టైం ఉండలేదు, నాకంటూ కొంత టైం ఉండాలి కదా అని నాకు అనిపించేది. బయట వాడికి చూసేవాడికి ఇదంతా కఠినంగా కనపడుతుంది. ఇదేంటిది ఒక పద్ధతి పాడులేరా, ఆఫీస్ అంటే 10కి మొదలవుద్ది, 5కి అయిపోద్ది కదా, ఏంటి ఇలా బానిసల్లాగా ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు కాక. యాజ్ ఇరిచ్ వన్స్ సెడ్ టు మీ. ఈ సందర్భంలో ఇరిచ్ ఇతను చెప్పాడు. ఇతను ఇరిచ్ తోటి ఫ్రీగా చెప్పేవాడు కదా, ఇలా చచ్చిపోతున్నాను, మార్నింగ్ వాక్ లేదు, ఈవినింగ్ వాక్ లేదు అంటే అప్పుడు ఇరిచ్ చెప్పాడు, అయ్యా బయట వాళ్ళకి చాలా కఠినంగా కనపడుద్ది ఇక్కడ జీవితం అంతా అంటున్నావు కదా, బాబాతో మేము గడిపిన జీవితాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అతి భయంకరంగా నీకు అనిపిస్తుంది. ఎందుకని? నిద్ర లేదు, ఆహారం లేదు, నీకు అలవాటు లేవు. నాకు మార్నింగ్ వాక్ అంటే కుదరదు,
ఆయన ఏం చెప్తాడో అది. ఇడ్లీ అయితే కానీ మాకు కుదరదండి, అది ఏం కుదరదు, ఏముంటే తినడమే, ఒక్కోసారి నీళ్ళు తాగి పడుకోవడమే. ఆయన ఏమి ఇచ్చేవాడు తెలుసా అండి ప్రసాదం? ఇప్పుడు శనగపప్పు ఏపిన శనగలు ఉండేవి, అవి పోసేవాడు, ఈ తినేసి టీ తాగానివాడు. ఒక్కోసారి జొన్న రొట్టి, ఎండిన జొన్న రొట్టి బనానా ఇచ్చేవాడు, ఈ రెండు కలిపి నవలేసి తిని అనేవారు. అంతే టిఫిన్ వాళ్ళకి. అలాగే అంటే నాకు అది కుదరదు, ఇది పడదు, అది అలవాటు లేదు, ఇలాంటివి ఏం కుదరదు. ఏముంటే అది. ఆ రెగ్యులర్ స్నానాలు లేవు, ఎప్పుడు స్నానం చేయాలో తెలియదు. నీళ్లు కరువు ఉంది, మన 4 రోజులకు ఒకసారి స్నానం అనేవాడు ఆయన. అంతే. ఫ్రెండ్స్ని కలవడాలు లేవు, సెలవులు లేవు, వీకెండ్లు లేవు, ఏమీ లేవు. ఆఖరికి ఇరిచి చెప్తున్నాడు, నీకు స్వేచ్ఛగా ఏమి కావలిస్తే అది ఆలోచించే స్వేచ్ఛ కూడా లేదు నీకు. ఎందుకంటే ఆయన తెలిసిపోద్ది ఆయన ఏంటనుకుంటున్నావు నువ్వు చెప్పు. సో ఏకాంతం కూడా లేదు, మానసికంగా ఏకాంతం కూడా లేదు నీకు ఆయన దగ్గర. నువ్వు బయట ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాళ్ళు వేసుకుంటావు. దొంగ మొండవాడికి ఇలా అంటాడని నన్ను ఆడి సంగతి చూడాలనుకుంటాడు. ఆయన దగ్గర అలా అనుకుంటే తెలిసిపోద్ది ఆయనకి. వాట్ ఆర్ యూ థింకింగ్ అనేవాడు. ఇలా ఉండేది జీవితం. అంచేత అది కేవలము రెస్ట్రిక్షన్స్ ఉన్న జీవితమే కాదు, హింసతో కూడి ఉండేది ఆ జీవితం అంతా. హరాస్మెంట్ మేము అనుభూతి చెందుతూ ఉండేవాళ్ళం. నేను ఈ క్రింది సంఘటన చెప్పాలి అని అనుకుంటున్నాను మీకు. నేను ఉండగా అక్కడ జరిగిందని రుస్తం చెప్తూ ఉన్నాడు. ఇట్ వాజ్ December 1989 that I first invited to live at Mehrazad as Falu the caretaker. మనం నిన్న చదువుకున్నది ఇదంతా. మెహరాజాద్లో 2 నాలాగా నివసించే వాళ్ళు ఉండేవారు. ఒకడు కేర్ టేకర్, మేనేజర్, మొత్తం ఎస్టేట్కి కావలసిన వసతులు చూసేవాడు, సరుకులు తెప్పించేవాడు, ఉన్న సరుకులు రిలీజ్ చేసేవాడు, దైనందిన జీవితానికి సరిపడేలాగా ఒకడు డాక్టర్. వీళ్ళిద్దరూ ఉండేవారు. ఆ మేనేజర్గా చేసేవాడు, నాకు అర్జెంటుగా ఊరు వెళ్ళాలి, మా ఫ్యామిలీతో పని వచ్చింది కాబట్టి ఎవరన్నా టెంపరీగా పెట్టుకోండి అన్నారు. అప్పుడు నన్ను అడిగారు, ఎరా బాబు నువ్వు వస్తావా? మెహరాజాద్లో అందరికీ అవకాశం రాదు. మెహరాబాద్లో ఉంటే చాలామంది ఉండొచ్చు, ఎందుకంటే మండలి వాళ్ళతో అందరూ ఉండలేరు కదా. చాలా స్క్రీనింగ్ చేసి కానీ వాళ్ళు తీసుకోరు. అందులో మండలి ఉన్నప్పుడు, ఇప్పుడంటే ఎవడలేని మండలి వాడు ఎవడో ఒకడు, అప్పుడు చాలా స్క్రీనింగ్ చేసి పెట్టేవాడు. ఇతను ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు. అలాగే ఇతను వచ్చాడు. రాగానే అంత మణి వీళ్ళందరూ చూసేవాడికి ఇతనికి మహానందం అయిపోయింది. ఏం పని చెప్పట్లేదు, తినడం, అలా కూర్చోవడం, అంత అబ్జర్వ్ చేయడం, రెస్ట్ తీసుకోవడం, హాయిగా ఉంది కొత్తలో. ఫాలు హెడ్ లెఫ్ట్ నో ఇన్స్ట్రక్షన్స్ అండ్ హెడ్ జస్ట్ ఆస్క్డ్ మీ టు బి జనరల్లీ అరౌండ్ ద ప్లేస్. వెళ్ళిపోతూ మేనేజర్ ఏమనంటే ఏం చెప్పలే, నువ్వు ఇలా చేయాల్సమ్మా, ఇలా చేయాలి, జాగ్రత్తలు ఏం చెప్పలే, ఊరికి చూడాలగా ఎలా ఉందో అని చెప్పి వెళ్ళాడు. హీ హెడ్ సెడ్ దట్ ఇఫ్ ఎనీ హెల్ప్ వాజ్ రిక్వైర్డ్ దెన్ పీపుల్ వుడ్ అప్రోచ్ మీ. ఎవరికైనా ఏదైనా అవసరం అయితే నీ దగ్గరికి వస్తారు, లేకపోతే నువ్వు అలా ఉండంతే హ్యాపీ ఎంజాయ్ చేయి బాబా వాతావరణం అని చెప్పాడు. On pilgrim visiting days, when Irich and the other Mandali members were around, I would sit in the Mandali hall with them and try to help in whatever way they wanted me to. యాత్రికులు మెహరాబాద్లో ఉండేటువంటి యాత్రికులు అందరూ కూడా వారానికి 3 సార్లు మెహరాబాద్ వస్తూ ఉంటారు. కొన్ని రోజులు అనమాట, ఆల్టర్నేటివ్ డేస్లో. అలా వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు బస్సులు వేసి పంపిస్తూ ఉంటారు ఇక్కడికి. ఇప్పుడు కూడా అంతే, మనం వెళ్ళొచ్చాను అక్కడికి. అలా వచ్చినప్పుడు మరి బిజీగా అందరూ అటెండ్ అవ్వాలి కదా. వాళ్ళు 50 మంది 70 మంది 100 మంది వచ్చేస్తే ఈ ముసలివాళ్ళు మండలి వాళ్ళందరినీ నేను తీసుకెళ్ళడం, మైక్ సరిగ్గా పెట్టవా అని ఆ మైక్ పెట్టడం, నీళ్ళు అందరికీ ఉన్నాయో లేదో చూడు అంటే నీళ్లు చూడడం, మంచినీళ్ళు, ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ నేను చేస్తూ ఉండేవాడిని. నెవర్‌దెలెస్ దెర్ వాజ్ నథింగ్ మచ్ టు డూ. పెద్ద పనే ఉండేది కాదు, ఎవరి పని ఆడు రోజు చేసిపోతూ ఉండేవారు అక్కడ. ఎస్పెషల్లీ ఆన్ ద డేస్ వెన్ ది పిల్గ్రిమ్స్ వర్ నాట్ విజిటింగ్ అండ్ Irich, Mani and Balnato would leave for the trust office for work. సాధారణంగా ఈ యాత్రికులు రాని రోజుల్లో Irich, Mani, Balnato ట్రస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయేవారు నగరం. ఎవడో వచ్చేవాడు కాదు, ఇంకా అలా కూర్చొని ఉండడమే, ఏం పని ఉండేది కాదు, ఖాళీ. ఐ మేడ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ టు రీడ్ బాబాస్ బుక్స్ ఇన్ మై రూమ్. అప్పుడు నేను బాబా పుస్తకాలు తీసుకొని నా రూమ్లో కూర్చొని మొత్తం చదివేసేవాడిని. అంటే మన జీవితంలో చదవడానికి టైం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నాము అంటే మనం ప్రశ్న వేసుకోడానికి. చదవడానికి టైం లేదు అని కంప్లైంట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? మనకు నిత్యం టైమే, కానీ మనం చదవలేకపోతున్నాం. అంటే చదవాలి అని ఆకలి లేదు మనలో. Irich చెప్పాడు కదా, వీఆర్ లేజీ లవర్స్. మనంతా సోమరిపోతులము. ఆయన ఇంత టెక్నాలజీ ఇచ్చాడు, ఇన్ని పుస్తకాలు ఇచ్చాడు,
లక్షల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టి చదవండిరా బాబు అంటే మాకేం అక్కర్లేదు. ఆఫ్టర్ సెవరల్ డేస్ ఆఫ్ డూయింగ్ దీస్ ఐ గాట్ రెస్ట్లెస్ అండ్ ఐ వాజ్ నాట్ యూజ్డ్ టు బీయింగ్ ఐడిల్ వర్క్లెస్. కొన్నాళ్ళు ఇలా నడిచేటప్పటికి నాకు ఈ స్థిమితం పోయింది. ఇదేంటిది ఇలా ఖాళీగా ఉండడం, ఇలా బద్ధకుడి కింద ఉండడం నాకు ఇష్టం లేదు. అసలు ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉండేవాడు. అంటే షిప్లో కరెక్ట్గా టైం ప్రకారం వాళ్ళ పనులన్నీ చేసేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఎవడు లేజీగా కూర్చుండే, ఎవడు పని వాడు చేసుకోవాల్సిందే. అలాంటి ఉద్యోగం చేసి వచ్చినాడు ఇతను. ఇక్కడ కూర్చొని అలా టీ తాగేసి టిఫిన్ తినేసి భోజనం చేసేసి అలా కూర్చోవడం అంటే నాకు చాలా మతిపోయినట్టు ఉండేది నాకు. సో వన్ ఈవినింగ్ అబౌట్ 5 AM ఐ అప్రోచ్డ్ బాల్నాటు. సాయంత్రం ఒకనాడు 5 అయింది. బాల్నాటు దగ్గరికి చేరాను నెమ్మదిగా. అండ్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ ఇట్ వాజ్ ఓకే ఫర్ హిమ్ టు గో ఫర్ ఎ స్ట్రాల్ డౌన్ మేరాజాద్ అప్రోచ్ రోడ్ బై మై సెల్ఫ్. నేను అలాగెళ్ళి మేరాజాద్ రోడ్లో నడకకి అలా వెళ్ళి రావడానికి మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటుందా, నాకు అనుమతి ఉంటుందా అని అడిగాడు. మండలి కదా బాల్నాటు అడిగాడు. మేరాజాద్ కొంచెం ఒక అవగాహన చూడని వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ రోడ్డు ఉంటుంది ముందు, నగర్ నుంచి ఔరంగాబాద్ పోయి పబ్లిక్ రోడ్లు, దానిలో లెఫ్ట్కి ఒక లేన్ వెళ్ళిపోద్ది, అది పబ్లిక్ రోడ్డే. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆ రోడ్డు విడిపోద్ది, ఒకటి ప్రైవేట్ రోడ్డు ఒకటి పబ్లిక్ రోడ్డు కంటిన్యూ అయిపోద్ది. ఆ ప్రైవేట్ రోడ్డు మేరాజాద్ ఎస్టేట్, దాన్ని మేరాజాద్ అప్రోచ్ రోడ్డు అంటారు దాన్ని. అంటే పబ్లిక్ రోడ్డు వరకు ఉన్నటువంటి రోడ్డు. ఆ రోడ్లో నడిచి వెళ్ళొచ్చా ఈవినింగ్ వాక్కి అని అడిగాను. బాల్ టోల్డ్ మీ టు ఆస్క్ ఇరిచ్ అబౌట్ ఇట్. నువ్వు ఇరిచ్ని అడగాలయ్యా, దానికి అనుమతి కావాలంటే నన్ను కాదు అన్నాడు. వెన్ ఐ అప్రోచ్డ్ ఇరిచ్ అబౌట్ ఇట్ ఈ వెరీ స్టర్న్లీ సెడ్ టు మీ. ఇరిచ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే చాలా కఠినంగా ఇరిచ్ ఇలా సమాధానం చెప్పాడు. అంటే ఫస్ట్ డే కదా, మొట్టమొదటి సందర్భం వీళ్ళు పర్మిషన్ అడగడం. హ్యావ్ యూ కమ్ హియర్ ఫర్ ఎ వాక్ ఆర్ హ్యావ్ యూ కమ్ హియర్ యాజ్ ఎ కేర్ టేకర్? నీ డ్యూటీ ఏమిటి? ఈవినింగ్ వాక్ మార్నింగ్ వాక్ చేయడానికి వచ్చావా, ఇక్కడ సంరక్షకుడిగా నీ డ్యూటీ చేయడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? ఒకసారి ఆలోచించి అన్నాడు. సో ఐ జెంట్లీ ఆస్క్డ్ ఇరిచ్. నాకు ఏం అర్థం అవ్వలేదు. అప్పుడు నెమ్మదిగా ఇరిచ్ని సాధ్యమైనంత మృదువుగానే మళ్ళీ ఇలా అడిగాను. బట్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ టు యాజ్ ఎ కేర్ టేకర్? సంరక్షకుని అంటే ఏం చేయాలి నేను? అంటే మీ ఉద్దేశంలో నా డ్యూటీ ఏమిటి? యువర్ జాబ్ యాజ్ ఎ కేర్ టేకర్ ఈజ్ టు బి అరౌండ్ అస్ ఆల్ ద టైమ్ ఇన్ కేస్ వీ నీడ్ యూ. ఇది చెప్పాడు. నువ్వు అలా మనిషి కనపడితే చాలు, మాకు అవసరం అయితే నేను పిలుస్తాం. అందుకని పని ఉంటే మీరు చెప్పండి నాకు అంటే కుదరదు. అలా ఉండడమే డ్యూటీ. ఇప్పుడు ఫైర్ ఆఫీస్ ఉంటుంది, ఫైర్ ఆఫీసుడు ఖాళీగా ఉన్నానంటే మా ఇంటికి వెళ్ళి వస్తానంటే ఊరుకుంటారండి. ఇది ఎక్కడ ఏ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు కదా, వాడి డ్యూటీ అలా ఉండడమే. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉంటాడు, వాడు ఖాళీగా ఉన్నానని నేను నిద్రపోతున్నానంటే కుదరదు. అలాగా అటు డ్యూటీ వాడు చేయవలసిందే. అలాగే చెప్తున్నాడు అనమాట గురించి. కేర్ టేకర్ అంటే అలా రెడీగా ఉండాలి, నువ్వు ఎప్పుడు అలర్ట్గా. మాకు ఏ అవసరం వస్తే అప్పుడు నేను పిలుస్తాను. ఇవి గో ఫర్ ఎ స్ట్రోల్ దెన్ ఇన్ ఎన్ ఎమర్జెన్సీ హౌ డు వీ ఫైండ్ యూ, హౌ డు వీ అప్రోచ్ యూ? నువ్వు ఈవినింగ్ మాకు వెళ్ళిపోతావు, ఎక్కడో పావుకుండా అయిపోద్ది, మాకు ఇక్కడ ఏదో ఎమర్జెన్సీ వచ్చేస్తే నేను ఎలా పట్టుకుంటాం మేము? మాకు సాయం చేయరే బాబు అని మేము ఎలా చెప్పగలం నీకు? అంటే ఒక డ్యూటీ చేసేటప్పుడు మనం ఎంత ఫోకస్ మనం పెట్టి చేయాలనేది చెప్తున్నాడు అనమాట గురించి. వీఆర్ ఓల్డ్ అండ్ వీ కాంట్ రన్ అరౌండ్. మేము ముసలాళ్ళు అయిపోయాం, పరిగెట్టలేము నీలాగా. వీ నీడ్ పీపుల్ టు హెల్ప్ అస్ అండ్ దట్ ఈజ్ వై యు ఆర్ హియర్. మాకు మా వృద్ధాప్యంలో మాకు చేదోడు వాదోడుగా ఉండి మంచిగా కావాలి, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. రిమెంబర్ దట్, ఎప్పుడు మర్చిపోక ఈ విషయాన్ని నువ్వు. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యువర్ బీయింగ్ హియర్. ఇక్కడ ఉండడం వెనక కారణం అదే, లేదా నువ్వు ఇక్కడ అనవసరం మాకు. అంతే కదా, ఊరికే సరదా కాలక్షేపానికి రాలేదు కదా. ఇఫ్ యూ గో ఫర్ ఎ స్ట్రోల్ హియర్ అండ్ దేర్ యూ వుడ్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ యువర్ పర్పస్. నువ్వు షికార్కి వెళతా ఉంటే నీ డ్యూటీ నువ్వు ఉల్లంఘించినట్టే లెక్క. డ్యూటీ ఏమిటి? ఎప్పుడు అలర్ట్గా రెడీగా ఉండడమే. ఇప్పుడు వాచ్మెన్ ఉంటాడు, సెక్యూరిటీ వాడు ఉంటాడు, అలా టీ తాగి వస్తానంటే సిగరెట్ కాల్చుకుని వస్తానంటే ఎలాగో ఇది అంతే అని చెప్తున్నాడు ఒక రకంగా ఇరిచ్. ఇరిచ్ దెన్ పాజ్ అండ్ సెడ్ జెంట్లీ అండ్ లవింగ్లీ విత్ ఎ స్మైల్. చెప్పేశాడు గట్టిగా. ఒక క్షణం అవగానే మళ్ళీ నవ్వుతూ మృదువుగా
ఇలా చెప్పాడు ఈ రిచ్. యూ కెన్ గో ఇఫ్ యూ విష్. నీకు వెళ్ళాలి అని ఇంకా ఉందనుకో, వెళ్ళొచ్చు, ఏం పర్వాలేదు, వెళ్ళి. బట్ రిటర్న్ ఇన్ 15 minutes అండ్ డోంట్ మేక్ దీస్ ఏ హ్యాబిట్. ఇది అలవాటుగా మాత్రం చేసుకోకు నువ్వు. ఓ 15 నిమిషాలు వెళ్ళొచ్చి, కానీ ఈవేళకే ఇది ఈ పర్మిషన్. దీన్ని అలవాటు చేసేసుకుని రోజు 15 నిమిషాలు వెళ్ళొచ్చేస్తానంటే ఆ డ్యూటీ ఎవడు చేస్తాడు ఆ టైంలో? ఈచ్ had driven home the point with such clarity that I never went for a stroll. ఇక నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇలా ఈవినింగ్ వాక్కి, మార్నింగ్ వాక్కి ఆ టైంలో వెళ్ళలేదు. నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అంటే వాళ్ళకి బాబా దగ్గర ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, ఆ రోజుల్లో కొంతమంది మండలి వాళ్ళు సిగరెట్ కాల్చేవారు. అది కేరాని ఎప్పుడు సిగరెట్ కాల్చేవారు. మన కాకినాడ వచ్చినప్పుడు కూడా సిగరెట్ కాల్చేవాడు. ఇరిచి కూడా సిగరెట్ అలవాటు ఉండేదట కొన్నాళ్ళు. అవును, తినేవాడు. ఇరిచి కూడా ఉండేదట. ఒకసారి బాబా చాలా అర్జెంట్ ఇరిచి అన్నారు. ఇతను ఎక్కడో సిగరెట్ కాల్చుకోనాక ఎక్కడికో వెళ్ళాడు. బాబా చాలా రెస్ట్లెస్ అయిపోయాడు. ఏడన్నారు, 2 నిమిషాల్లోనే వచ్చేసి ఉంటాడు. ఎంత ఎక్కడికి వెళ్ళిపోతాడు, పారిపోడు కదా. ఇరిచి వచ్చేసాడు. కంగారు పడి, సారీ బాబా, ఏంటి అన్నాడు. పోయిందన్నాడు బాబా. నేను ఒక ముఖ్యమైన సందేశం ఇద్దాం అనుకున్నాను, నా మూడు పోయింది. మళ్ళీ 700 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడే ఇవ్వగలను నేను. మళ్ళీ వెన్ ఐ కమ్ అగైన్ ఆఫ్టర్ 700 years అప్పుడే నేను దాన్ని ఇవ్వగలను. ఒక్కసారి అవతారుడి దగ్గర మిస్ అయిపోయిందంటే ఫర్ ఎవర్ మిస్, ఏం చేయలేను అన్నాడు. అంటే ఆ ట్రైనింగ్లో ఉన్నవాడు రిచ్. మరి అతను అంత స్పష్టంగా చెప్పకపోతే ఇంకెవడు చెప్పగలది? బాబా అంత స్ట్రిక్ట్గా ఉండేవారు, అంత అలర్ట్గా ఉండేవారు మండలి వాళ్ళందరూ కూడా. లేటర్ ఆన్ వెన్ ఈ రిచ్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ ఫర్ ఎ స్ట్రోల్ అండ్ ఐ సెడ్ నో, హీ కమెంటెడ్. ఓ 10 నిమిషాలు పావుగంట అయింది, ఏమో వెళ్ళొచ్చావా అని అడిగాడు ఈ రిచ్. లేదు బాబా, లేదు ఈ రిచ్, నేను వెళ్ళలేదు అనగానే అప్పుడు ఈ రిచ్ ఇలా అన్నారు, దట్ ఈజ్ ఎ గుడ్ థింగ్, ఇట్ వుడ్ ప్లీజ్ బాబా. కరెక్ట్ చేసావు నువ్వు, అలా నువ్వు చేసేవి చూసేప్పుడు దాంతో బాబా ఎంతో సంతోషపడతాడు. పీపుల్స్ ఐడియా ఆఫ్ సర్వీస్ ఈజ్ టు డూ సంథింగ్ ఫర్ బాబా ఇన్ దేర్ ఫ్రీ టైం. ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు. బాబా సర్వీస్ అంటే ప్రజలు ఏమనుకుంటారంటే, జనం మైండ్లో మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయడం బాబాకి, అది బాబా సేవ అని పేరు పెట్టి లేబుల్ పెట్టి ఉంచుకుంటూ ఉంటాడు. దే డూ నాట్ అండర్స్టాండ్ దట్ సర్వీస్ టు బాబా మీన్స్ యూ షుడ్ హ్యావ్ నో ఫ్రీ టైం. అసలు బాబాకి సేవ చేయడం అంటే మనకు ఫ్రీ టైం లేకుండా చేయాలి అనేది అర్థం చేసుకోరు. ఉదాహరణకు ఒక రిటైర్డ్ ఇంజనీర్ గారు ఉండేవారు, మనకి పేర్లు వద్దులేడు. ఆయన మేరాబాద్ రోడ్లు ఇవి వేస్తున్నారు, కావాలని అడిగితే ఓ నేను వస్తాను, పేరు రాసి ఉత్తరం రాశాడు, వస్తాను. అక్కడ టెడ్ అని ఒక రాక్షసుడు ఉన్నాడు, టెడ్ జోడ్సన్ అని. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అంతా చూసేది అతనే, మేరాబాద్లో ఉన్నాడు. ఇప్పటికి 70 ఏళ్ళు ఉంటాయి, రాక్షసుల్లా ఉంటాడు. అతను 6 నువ్వు రోడ్డు పాయింట్కి వచ్చి లేబర్ని రమ్మన్నాను నేను అన్నాడు. ఈయన 7 6:30 వెళ్ళాడు. అప్పటికే 5:15 ఆయన వచ్చేస్తున్నాడు. 5:15 చలికాలంలో గడ్డగట్టి ఇస్తూ ఉంటుంది, మేరాబాద్లో మామూలు విషయం కాదు. ఈయన వేషం అంతా వేసుకుని పుల్లాగా 6:30 వెళ్ళాడు. ఎందుకు వచ్చావని అడిగాడట. పడుకోవాల్సింది, ఐ డోంట్ వాంట్ యూ పవనండి. ఈయన కోపం వచ్చింది, నేను రిటైర్డ్ ఇంజనీర్ని, నేను సూపర్ ఇంజనీర్ ఏదో చేసి వచ్చాను, నేను సర్వీస్ చేద్దామని వచ్చాను, నేను ఇలా మాట్లాడతామనండి. అక్కర్లేదు, ఇది సర్వీస్ కాదు నువ్వు చేసేది, ఇది హెరాస్మెంట్, ఇది నువ్వు చేసేది పవన్ అంతే, అక్కర్లేదని చెప్పాడు. అంటే మన ఉద్దేశం సేవ అంటే మనం గౌరవిస్తూ మనం ఖాళీ ఉన్నప్పుడు మనం చేసేది సేవ. మనకి ఏ పని లేకపోతే అప్పుడు బాబా పని పెడతాం, అది సింపుల్గా. ఇంకేం పని లేకపోతే లాస్ట్ వీక్ ఎందుకు రాలేదంటే అవి చుట్టాలు వచ్చారండి అంటే చుట్టాలు రాకపోతే, ఎవరో సినిమాకి వెళ్ళేవండి, సినిమా లేకపోతే అప్పుడు సెంటర్కి వస్తాం. అంటే తప్పు పట్టడం కాదు, మనం జీవితంలో మనం జీవించే విధానమే ఇలాగా ప్రయారిటీలో లాస్ట్కి వెళ్ళిపోతాడు అనమాట బాబా. అది ఇది లేకపోతే 1 ఏదో ఉంటుంది, 2 ఏదో ఉంటుంది, 3 ఏదో ఉంటుంది, 4 ఏదో ఉంటుంది, ఇలా ఇవన్నీ లేకపోతే ఆఖరిని సెంటర్ ఉంటుంది. అప్పుడు సెంటర్కి వచ్చాడు, చెప్తాడు అసలు ఖాళీ ఉండలేదండి 2 నెలలు బట్టి అంటే.
అంటే ఖాళీ ఉండలేదంటే 2 నెలల నుంచి కూడా ఇది 100వ ప్రయారిటీగానే ఉంది బాబా సెంటర్, 1వ ప్రయారిటీ అవ్వలేదు. అంటే ఎమర్జెన్సీ ఎవరికైనా రావచ్చు, తప్పదు కదండి. కానీ మనం దానికి ఇచ్చే ఫోకస్ని బట్టి మన దృక్పథం ఆధారపడి ఉంటుంది. అందుకని ఎరిచి ఏం చెప్తున్నాడు, ఖాళీ ఉన్నప్పుడు బాబా పని చేయడం కాదు, ఖాళీ లేనంతగా బాబా సేవ చేయాలి. అదే బాబాకి. ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ టు గివ్ ఆల్ యువర్ టైమ్ టు హిమ్ బట్ ఆల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీకు ఉన్న టైం అంతా ఆయనకి ఖర్చు పెట్టడమే కాదు, నిన్ను నీవు సంపూర్ణంగా ఆయనకి అంకితం చేయాలి. అప్పుడు నువ్వు బాబా పని చేసినట్లు లెక్క. ఇన్ షార్ట్, బికమ్ హీజ్ స్లేవ్ అండ్ యూ విల్ బీ కంప్లీట్లీ. అంచేత ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు బానిసగా మారిపో. బానిసకు సొంతంగా ఆలోచించడానికి కానీ, సొంతంగా ఏ పని చేయడానికి కానీ స్వతంత్రం ఉండదు. వాడికి ఇష్టాలే ఉండవు. బాస్ ఏం చెప్తే ఏ వేళకు ఫుడ్ లేదురా అంటే అలాగే బాబాయ్ అంతే బానిసకి. ఆయన సగం తినేసి పడేసి తినరా అంటే తినేస్తూ ఉంటాడు. అంతే బానిస లక్షణం అది. ఒకసారి ఎరిచ్ ఒక క్రిస్టియన్ ఫాదర్ వస్తాడు చూడడానికి. వస్తే బాబాని కలవడానికో దేనికో వచ్చాడు. కాసేపు కూర్చోండి అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. నా పేరు ఎరిచ్ అంటారు. ఏం చేస్తూ ఉంటావు ఇక్కడ నువ్వు అన్నాడు. నేను నా తండ్రికి బానిసగా ఉన్నాను నేను ఇక్కడ. బానిసత్వమా? ఇంకా ఈ రోజుల్లో కూడా బానిసత్వం ఉన్నదా ప్రపంచం అన్నాడు అతడు. అంటే మాకు మేము స్వచ్ఛందంగా ఆయనకు బానిసలుగా జీవించడానికి ఎంచుకున్న వాళ్ళం. ఇది నిర్బంధంతో కూడినటువంటి బానిసత్వం కాదు, స్వచ్ఛందమైన బానిసత్వము అని చెప్పాడు అతడు. అలాగూ బానిసగా మారిపో. అప్పుడు ఈ బానిసగా నీవు ఏర్పరుచుకున్న బంధనం కారణంగా సర్వస్వతంత్రుడు అయిపోతావు. నీకు ఎందుకు ఏ బాధ్యతలు నీకు లేవు, ఏ సంస్కారములు ఉండవు, ఫ్రీ. అని అనదర్ అకేషన్, ఎ న్యూ రెసిడెంట్ హూ వాజ్ వెరీ నెగ్లెక్ట్ఫుల్ ఆఫ్ హిస్ డ్యూటీస్ యాజ్ హీ లైక్డ్ టు స్పెండ్ టైమ్ అరౌండ్ ది సమాధి వాజ్ రిప్రిమాండెడ్ బై మనీ. ఇలాగే నాలాగే ఇంకొకటి తగిలేడు నాకు. వాడు ఎప్పుడు నిర్లక్ష్యమే. ఇలా అంటూ ఉంటారు. ఏదో చెప్తారండి వాళ్ళు, ఏదో మనం చూడడమే. కొంతమంది డ్యూటీ చేసేవాళ్ళు కూడా వాలంటీర్స్లో మనం తగులుతూ ఉంటారు. ఉత్సాహం ఉంటుంది కానీ అంకిత భావం సరిపడా ఉండదు వాళ్ళకి. సమాధి దగ్గర డ్యూటీ చేయడానికి నాలాగా ఒక రెండోడు ఏం పట్టించుకునేవాడు కాదు వాడు. రుస్తం చెప్తున్నాడు. ఒకసారి మణి వాడిని మందలిస్తూ ఇలా చెప్పింది. ద రెసిడెంట్ వాజ్ లవింగ్లీ రిమైండెడ్ ఆఫ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ సెవరల్ అకేషన్స్. చాలాసార్లు తిట్టి మణి చెప్పింది అతనికి, జాగ్రత్త సుమా, నీ బాధ్యత. బట్ వెన్ హీ రిఫ్యూజ్డ్ టు ఫాలో ది జెంటిల్ గైడెన్స్ ఫ్రమ్ మండలి, వన్ డే మణి వెరీ స్టర్న్లీ పుల్డ్ హిమ్ అప్. ఒకసారి చాలా గట్టిగా కూడా మందలించింది మణి. వాడి మార్పు రావట్లేదు వాడిలో. వెన్ ద రెసిడెంట్ ప్రొటెస్టెడ్ అండ్ సెడ్, మణి, ఐ లైక్ బీయింగ్ అట్ ద సమాధి. వాడు చెప్తున్నాడు అనమాట, ఆ పని ఈ పని చెప్పకండి, నాకు సమాధి దగ్గర ఉండడం అంటేనే ఇష్టం అన్నాడు వాడి మణితో. మన వాలంటీర్లు కూడా చాలామంది ఉంటారు. ఈ అమరతిథి డ్యూటీ వేసినప్పుడు సమాధి డ్యూటీ కావాలని రాస్తూ ఉంటారు వీళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశంలో లెటర్ని క్లీన్ చేసేది చాలా చిన్న డ్యూటీ అని, సమాధి దగ్గర ప్రసాదం ఇవ్వడం అనేది చాలా పెద్ద డ్యూటీ అని, ఆ లోపల కరడు కట్టుకుపోయిన భావం అనమాట. సమభావం మనకి ఉండదు. మనీ స్టర్న్లీ సెడ్ టు హిమ్, యు ఆర్ నాట్ హియర్ టు డూ వాట్ యు లైక్, యు ఆర్ హియర్ టు డూ యాజ్ యు ఆర్ టోల్డ్. నీకు ఇష్టం వచ్చింది చేయడానికి ఎక్కడ దాకా రాకర్లేదు, నువ్వు మీ ఇంట్లో ఉంటేనే వస్తుంది. అది నీకు ఏ పని అప్పచెబితే అది చేయడానికే నువ్వు ఇక్కడికి సిద్ధంగా ఉన్నప్పుడు రావాలి. ఇఫ్ యు కాంట్ డూ దెన్ దట్ యూ షుడ్ నాట్ బి హియర్. నువ్వు అలా ఉండలేవు, ఇక్కడ ఉండడానికి నీవు అర్హుడవు కాదు. ఆఫెన్ లవింగ్, ఆఫెన్ స్టర్న్లీ, ద మండలి వుడ్ గైడ్ ది రెసిడెంట్స్ అండ్ రిమైండ్ దెమ్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ దేర్ బీయింగ్ హియర్. ఒక్కోసారి ప్రేమతో, ఒక్కోసారి కాఠిన్యంతో మండలి వాళ్ళు నాలాగా డ్యూటీ చేయడానికి వచ్చిన వాళ్ళని మార్గదర్శకత్వం, దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. ఇలా ఉండాలి నాన్న, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకు వచ్చావు, నా ఇష్టమైన పని చేయి, నాకు అక్కడ దాకా ఎందుకు వెళ్ళడం, మా ఇంట్లో ఉంటే నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నేను, నాకు కావాల్సింది వండుకుంటాను, కాళ్ళు మీద కాళ్ళు వేసి టీవీ చూస్తాను నేను, అక్కడ దాకా ఎందుకు వెళ్ళడం, నాకు అక్కడ ఏ పని అప్పచెబితే అది చేయడానికి అక్కడికి వెళ్ళాను నేను. మరి అది చేయలేనప్పుడు నేను వచ్చేయడం, నెక్స్ట్ డే వచ్చేయడం బెటర్. అంచేత ఫోకస్ పోకుండా